ఓం శ్రీ సాయిరామ్. మన ఏఎస్బి అధినేత చెన్నై ఏఎస్బి చెన్నై గ్రూప్ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు ఇటీవల సందర్శించిన విశాఖపట్నం, విజయనగరం ప్రధాన నగరాల్లో ఆత్మీయ సందర్శన చేశారు. ఆ సందర్శన సందర్భంగా మనకు సిహెచ్విఎల్ పద్మావతి గారు, టి నాగమణి గారు, ఏ శ్రీనివాసరావు గారు, కె మణి గారు ఇప్పుడు వారి వారి యొక్క అనుభూతుల్ని సూక్ష్మంగా 3-4 నిమిషాల్లో మాట్లాడతారు. ఫస్ట్ సిహెచ్విఎల్ పద్మావతి గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మములకు నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అహం సత్య బోధక అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. గురువు గారు విశాఖపట్నం, విజయనగరం ఇలాగ బయలుదేరి వస్తాను అని ఆయన నెల రోజుల క్రితం రిజర్వేషన్ చేయించుకొని చెప్పినప్పుడు మేము విజయనగరంలో ఉన్న వాళ్ళము, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళము కలిసి ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకోవాలి అని ఒక ఆలోచన ఉండేది. అయితే దగ్గరగా టైం వచ్చేస్తున్న కొద్దీ ఎవరు అవైలబుల్గా ఉన్నారో, ఎవరు అవైలబుల్గా లేరో మాకైతే తెలియదు. విశాఖపట్నంలో ఉన్న సభ్యులు ఎవరో కూడా నాకైతే తెలియక నేను కోటేశ్వరరావు గారిని వాళ్ళని కూడా మేము సంప్రదిస్తే చక్కగా ముందు ఫస్ట్ కోటేశ్వరరావు గారు విశాఖపట్నం వాళ్ళందరూ నెంబర్లు పెట్టారు. అలాగే విజయనగరం వాళ్ళ తాలూకా నెంబర్లన్నీ నాకు పెట్టారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూడండి అమ్మా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటేశ్వరరావు గారికి ఆ సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వక నమస్కారములు. ఆ తర్వాత మేము ఇంకా వారం రోజుల్లోకి గురువు గారి ప్రయాణం దగ్గర పడిపోతున్నది అంటే నేను మొట్టమొదటి గురువు గారికి చెప్పా. ఫస్టే చెప్పాను వాళ్ళ ఇంటికి. నేను జనవరి 15వ తారీఖున 12వ తారీఖున వెళ్ళినప్పుడు మీరు విజయనగరం వస్తే ఏ హోటల్లోనే దిగద్దు, మా ఇంట్లోనే దిగాలి, మళ్ళీ మీరు బండి ఎక్కే వరకు నాదే బాధ్యత అని స్వామి దగ్గర నేను చెప్పాను ఆయనకి. నేను అలాగే చేస్తాను, మీరు ఏం గాబరా పడకండి, మీరు వివాహం చూసుకొని మీరు విజయనగరంలో సొంత పనులు మన అందరు సభ్యుల్ని కలిసి వెళ్తురు కానీ స్వామి గురువు గారికి చెప్పాను. అంత కొంత మేము నెరవేర్చానని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా విశాఖపట్నంలో ఉన్న మన అహం సత్య బోధక సభ్యులందరము మేము కలుసుకొని కోఆర్డినేషన్ నాకు అది చాలా నచ్చిందండి. అంత మంచి కోఆర్డినేషన్ లేకపోతే ఈరోజు మేము సక్సెస్ఫుల్గా గురుగారిని ఈరోజు ఉదయం నేను బండి ఎక్కించలేకపోదును. కానీ విశాఖపట్నంలో అంటే అక్కడ వాళ్ళు మనం అతను అనకాపల్లి వివాహానికి హాజరవ్వడం, అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ కోఆర్డినేషన్తో ఆయన మళ్ళీ విశాఖపట్నం దిగబెట్టి అక్కడి నుంచి ఆదుర్తి శ్రీనివాసరావు గారు అతన్ని తీసుకొని అతను అక్కడి నుంచే చూపించవలసిన టెంపుల్స్ అవి చూపించి మళ్ళీ మధురవాడలో ఉన్న మిథిలాపురి సత్యసాయి సమితికి తీసుకొచ్చారు. అక్కడ మన సోదరి వడ్లమాని లక్ష్మి గారు కూడా, అక్కడున్న ఇంకా వరద రాధిక గారు, వాళ్ళందరినీ కలిసాం. ఆ రోజు ఎంత ఆనందం పొందామంటే విశాఖపట్నంలో ఇంత పక్కనే మన సభ్యులు ఇంతమంది ఉన్నారా అని ఆ రోజు మాకు తెలిసింది. కాదంటే ఒక 3-4 మిస్ అయ్యాయి, అంటే వాళ్ళ సొంత పనులు వాళ్ళ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారని తర్వాత తెలిసింది. అయితే మొత్తం మీద అక్కడ చాలా బాగా అయిందండి. ఆ మిథిలాపురం కార్యక్రమంలో వడ్లమాల లక్ష్మి గారు, ఆ సమితి వాళ్ళు, ఆ కన్వీనర్ గారు, అక్కడ ఉన్న సేవాదారులు అందరూ కూడా చాలా బాగా మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. నామ సంకీర్తన అయింది, గురువు గారు సత్సంగం చెప్పారు, చాలా చక్కగా అయింది. అక్కడ మాకు మంచి భోజనం అది పెట్టించి నేను మళ్ళీ అక్కడి నుంచి గురువు గారిని విజయనగరం తీసుకొచ్చేస్తాను, మా ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ నాతో ఎవరెవరు ఫాలో అయ్యారంటే ఫస్ట్ పార్వతీపురం నుంచి శోభా మీనాక్షి గారు ఉదయం 6 గంటలకు బయలుదేరి విజయనగరం వచ్చి మా ఇంటికి వచ్చేసారు. ఆవిడ విజయనగరంలో మా ఇంటికి రాగానే ఆమె వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. మేము ముగ్గురం కలిసి కూడా మిథిలాపురి కాలనీకి వచ్చాము. తిరిగి ఇక్కడికి వస్తే సుబ్బార రాజ్యలక్ష్మి గారు కూడా వచ్చారు. ఆవిడ కూడా నేను చెప్పాను, మీ గురువు గారితో ఎక్కువసేపు గడపాలనుకుంటే మీరు విశాఖపట్నం మిథిలాపురి సమితికి రండమ్మా, అక్కడ అందరము అక్కడ కలుసుకుంటాము, ఆ విశాఖపట్నం అని కలవచ్చు, మనం ఇక్కడ గురువు గారితో ఎక్కువ స్పెండ్ చేయొచ్చని కూడా నేను ఆవిడకి చెప్పడంతో ఆమె కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ వీళ్ళందరినీ నేను విజయనగరం తీసుకొచ్చానండి. ఇక్కడ మా ఇంట్లో కొంచెం వాళ్ళు రిఫ్రెష్ అయ్యాక గురువు గారు సొంత పని మీద వెళ్ళారు. గురువు గారు సొంత పనులు చూసుకొని వచ్చిన తర్వాత నేను ఊళ్ళో టెంపుల్స్ అన్ని కూడా చూపించాను. రామనారాయణ గుడి మా వైపు చాలా ఫెమిలియర్ అండి, చాలా ఫేమస్ టెంపుల్, అది గురువు గారికి చూపించాను. ఆ తర్వాత నైట్ మా ఇంట్లో స్టే చేశారు, స్వామి కబుర్లు. మరి ఇంకా ఎంత ఆనందం పొందినంటే అంత ఆనందం పొందేవాడిని. మా భార్యాభర్తలు మా ఇంటికి గురువు గారు వచ్చారు అంటే ఇంకా ఆనందం చెప్పనవి కాదు, అంతలా ఎక్కువగా అనుభవించాము. మరుసటి రోజు నిన్న ఉదయం అండి నేను అరసవిల్లి తీసుకెళ్ళానండి. ఇక్కడ మాకు సూర్యనారాయణమూర్తి టెంపుల్ చాలా ఫేమస్, అది మాఘమాసం చాలా మంచి సందర్భం కలిసింది, అక్కడికి తీసుకెళ్లే దర్శనం చేయించి తీసుకొచ్చాను. తర్వాత అరసవిల్లి నుంచి వచ్చేస్తుంటే శ్రీకాకుళం దగ్గరండి, ఒక 3 కిలోమీటర్ల దూరం అవుట్స్కట్స్ లోని కుంచాల కోర్మయ్యాపేట అనే ఒక గ్రామంలోనండి ఒక బ్రహ్మగారికి రాజరాజేశ్వరి దేవి కళలో కనిపించి ఆమె ఇక్కడ నువ్వు ఆలయం కట్టించు అని చెప్పారటండి.
1008 మేరువులు. మేరువు అంటే మనం శ్రీచక్రానికి ఇదనమాట. నిన్న అందులో ఆవాహన చేస్తారు అమ్మవారిని, లలితాదేవిని. ఆ మేరువులోని ఏంటంటే 3 రకాల ఇది ఉంటాయండి, అంశాలు. అవి ఒక్కొక్కటి దేనికి అనేది మనకి తర్వాత ఎప్పుడు చూసుకుందాం. ఆ మేరువులతో 1008 మేరువులతో టెంపుల్ అండి అది. అది చూపించారు. ఎందుకంటే చాలా ఫేమస్ అయిందండి ఆ టెంపుల్. అది గురుగారికి చూపించారు. ఆయన కూడా ఎంతో చాలా సరదా పడ్డారు, మంచి టెంపుల్కి తీసుకొచ్చారమ్మా అని. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక లంచ్ అయిపోయాక సాయంత్రం మళ్ళీ ఊళ్ళోని జ్ఞాన సరస్వతి ఆలయము, ఇంకా మరి ఇష్టకామేశ్వరి దేవాలయం అండి. ఒకసారి ప్రకీర్తన శ్రీదేవి గారే చెప్పారు, నాకు బాగా గుర్తండి. ఆమె ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోని ఏదో ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చాలా దూరం వాళ్ళ భక్త బృందంతో వాళ్ళ గురువుగారు సాయంతో వెళ్ళాము 20 మంది. అక్కడ ఇష్టకామేశ్వరి గుడి ఉంటుందని, అక్కడ బొట్టు పెడతారని అవన్నీ చెప్పారండి. అలాగే మా వైపు కూడా ఒక ఇష్టకామేశ్వరి గుడి ఉందండి. అది కూడా నేను ఇక్కడ చూపించాను, మా ఇంటికి చాలా దగ్గర అది. అవన్నీ చూపించి వచ్చేసిన తర్వాత ఇంక వెళ్ళిపోదాం, గురువుగారు అలిసిపోయారు పాపం. షార్ట్ టైం అండి ఆయనకి. 2 days అంటే ఎంత షార్ట్, కానీ అక్కడ ఒక్క నిమిషం అదండి నేను ఎక్కడ రెస్ట్ తీసుకోలేకుండా మొత్తం మీద మళ్ళీ మా విజయనగరంలో మా బాబా మందిరం చూడకుండా వెళ్ళిపోతారని చెప్పి ఓం మందిరంకి తీసుకొచ్చాం. ఓం మందిరంకి తీసుకెళ్లేసరికి అక్కడ భజన అవుతుందండి. వాళ్ళు గురువుగారి చేత పాటలు పాడించారు, హారతి అది ఇప్పించారు, సత్సంగం చెప్పించారు. వారందరికీ కూడా గురువుగారు ఎక్కడికి వెళితే అక్కడ అందరికీ కూడా స్వామివారు, వాళ్ళ ఇంట్లో వచ్చిన స్వామివారి విభూతి ప్రసాద వితరణ చాలా అద్భుతంగా చేశారండి అందరికీ. అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసాము. గురువుగారు అన్నారమ్మా, నేను విజయనగరం వెళ్తే ఎవరింట్లో దిగమన్నప్పుడు మీతో ఫోటో తీయించుకోలేదు, మీ ఇల్లు ఒక వీడియో తీయలేదంటే అప్పుడు ఆ కారు డ్రైవర్ని పిలిపించి ఇల్లంతా దేవుడికి తెచ్చి హాలు మొత్తం అంతా వీడియో తీయించారు గురువుగారు. తీయించి నాకు పెట్టమ్మా, నేను నాకు చూపిస్తానని అయితే పెట్టామండి. ఈ లోపల గురువుగారికి టైం అయిపోతుంది టిఫిన్. ఈ లోపల ఇక్కడ ప్రదీప్ నగర్ అనే భజన మండలి ఉందండి. అక్కడ నాకు వాళ్ళు రోజు మేము నిత్య భజన మండలి అని వేరే గ్రూప్ లో పాటలు పాడుతుంటాము. వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు. నేను ఎప్పుడు గురువు గారి గురించి చెప్తుంటాను. ఎందుకంటే గురువు గారు చెప్పినవే కానండి, మన స్పీకర్స్ మన దగ్గర మాట్లాడిన వాళ్ళందరిలో అని కూడా ఏవైనా మంచి పాయింట్లు అనేవి ఉంటే నేను ఖచ్చితంగా నాకు తెలిసిన మన సాయి భక్తులు అందుకే తోచిన వాళ్ళకి కన్వే చేస్తుంటా. అలా చెప్పి నేను తెలియడం వల్ల పరోక్షంగా ఇన్ని తెలియడం వల్ల అతను నేను ఎలాగైనా మీ ఇంటికి వస్తాను రావచ్చా అని అడిగానండి. పర్వాలేదు రండి పడుకోము, అతను తెల్లవారి 2 గంటలకు మేము ట్రైన్కి తీసుకెళ్తాము, మీరు రండి అని పిలిచా. అతను 9:30కి అంతకు వచ్చారండి. ఈ లోపల గురువు గారు ఏం చేశారంటే ఆ తీసిన కార్ డ్రైవర్ తీసిన వీడియోలన్నీ స్వామి అన్ని కూడా ఆయన ఫోన్ లో చూసుకుంటున్నారు కూర్చొని. చూస్తుంటే నేను ఆయన టిఫిన్ చేసి పెడదామని కిచెన్ లోకి వెళ్ళేసి రమ్మని అర్జెంట్ గా రా అని పిలిచారు. పిలిచి ఏంటో అని చెప్తే ఆ ఫోటోలో ఆయన గమనించారనమాట. చూడండి, నువ్వు ఒకసారి పూజా మందిరంలోకి వెళ్ళమ్మా అన్నారు. ఏంటో అని చెప్పి నేను వెళ్దామని ఇంకా 2 సార్లు ఆలోచిస్తుంటే అర్జెంట్ గా రా అని పిలిచి లోపలికి పంపించారండి. చూస్తే బాబా పటం నిండా వీపూదండి వచ్చింది. అదేంటంటే కింద లక్ష్మీదేవి పటం బందిరి అంచులంట ఆ దండల మించి పడుతూ కిందనంతా కింద పటాల వరకు పడి నేను పూజ చేసుకుని కూర్చున్న స్టూల్ మీద అంతా కూడా ఉన్నదండి. నేను ఇవాళ ఆ స్టూల్ మీద విపూది అంతా చేతితో తీసి మొత్తం మీద స్నానం అయ్యాక పెట్టుకొని ఆ స్టూల్ అంతా గుడ్డ పెట్టి తుడిచీయడం ఇష్టం లేక అదంతా అలా చేతి పెట్టుకున్నాం అనమాట. అలాగే విభూతి వచ్చేసరికి నాకు ఇంకా ఆనందం చెప్పనలవి కాదు. ఎందుకంటే నేను స్వామి గురించి చిన్నప్పటి నుంచి నాకు 3వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి స్వామి గురించి తెలియడమే, కానీ నేను చూడడం 2000 సంవత్సరంలో చూశానండి. వివాహం అయిపోయి పిల్లలు పుట్టేసి అన్ని అయిపోయి 2000 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూశాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి నేను స్వామిని కొలుస్తూనే ఉన్నాను. భజనలు, సాధనా క్యాంపులు, మరి ఏ సమితిలో ఏ జరిగినా అన్ని అందరితో ఎవరో ఒకరితో వెళ్ళిపోతున్నాడు. ఆ స్వామి అనే తత్వం చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వడం వల్ల మొత్తం మీద అలా రకంగా నేను ఇంకా అందులో లీనమైపోయినట్టు అయిపోయి ఇంట్లో పనులు చక్కబెట్టుకున్న, ఉద్యోగంలో ఉన్న బాబా స్వామి భజన అలా చేస్తూ ఉండిపోవడం వల్ల ఏంటో మొత్తం మీద నేను సామాన్యులు, నేను ఏ స్వామికి ఏ సేవలు కూడా చేయలేదండి. నాకు ఒక్కసారి బ్రహ్మరాంబ గారు, జేల సరస్వతి గారు, శంకర సరస్వతి గారు, మన గురువు గారు, వీళ్ళందరూ ఎన్నెన్నో సేవలు ఎక్కడెక్కడో చేసినవి అవన్నీ చెప్తుంటే నేను మాత్రం బాగా ఇన్స్పైర్ అవుతుంటాను. స్వామి నేనేమి మీకు చేయలేపాను కాదంటే నా గొంతు బాగున్న బలిపైన నామం చదువుకుంటున్నాను, నామస్మరణ చేసుకుంటాను, నాకు నచ్చిన స్తోత్రాలు చదువుకుంటున్నాను. గురువు గారి దయ వల్ల, డిఎస్ శాస్త్రి గారి దయ వల్ల నేను ఈ మధ్యన వేదం కూడా బాబా పటమే నా గురువు అండి. ఆ పటం ఎదుర్కొండానే కూర్చొని ఆ పుస్తకం తీసి ఇప్పుడు అన్ని నేర్చుకుంటున్నానండి. సాధ్యమైన మటుకు ఒక 5-6 వేదాల్లో 5-6 అంశాలు బాగా నేర్చుకున్నాను. ఇంత బాగా నేను ఇలాగా చేసుకున్నాను తప్పితే నేను ఏ సేవలు చేయలేదు స్వామి. కానీ నాకు ఎంత ఆనందాన్ని కలిగించారు నా కుటుంబం మీద, మా ఇంట్లో నాకు ఇలాంటి మంచి అవకాశం కలిగించే అనుగ్రహం కలిగించారు నాకు అని నేను గురువు గారిని పట్టుకొని ఏడ్చేసానండి రాత్రి. ఇంకా చెప్పలేపాను. వెంటనే వరలక్ష్మి గారికి ఫోన్ చేస్తే ఆమె కూడా చూసి ఇంత బాగా నీకు నీ మీద స్వామి ఆశీస్సులు ఇచ్చారమ్మా అని చెప్పారండి. ఆనందం చెప్పనలవి కాదండి. నిజంగాను చాలా అద్భుతంగా జరిగింది. మన విశాఖపట్నంలోని అందరు, ముఖ్యంగా నాగమణి గారు శ్రీకాకుళం నుంచి శ్రమపడి వచ్చారు. ఇంకా పార్వతీపురం నుంచి సభా మీనాక్షి వీళ్ళందరూ రావడంతో చాలా ఆనందం పొందానండి. సాయిరాం సాయిరాం. మిగిలినవన్నీ మన సోదర సోదరి మళ్ళీ చెప్తారు. సాయిరాం.
సాయిరామ్. శ్రీమతి టి నాగమణి గారు. అందరికీ సారం అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు ప్రణామాలు అర్పిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారికి ఇంకా వరలక్ష్మి గారికి వందనాలు అర్పిస్తూ అందరికీ సాయిరాం అండి. నేను ఇప్పుడు వరకు ఏ గ్రూప్లో ఎందులో నేను మాట్లాడలేదండి. నాకు ఏ విషయాలు చెప్పాలో కూడా తెలీదు. గురువు గారు వస్తున్నారనేసి తెలిసిన తర్వాత మరి శ్రీకాకుళం వరకు వస్తున్నారా లేదో తెలీదు. తర్వాత శ్రీనివాసరావు గారికి మన కోటేశ్వర గారు ఫోన్ చేశారట. నాగమణి గారికి అదే కొంచెం కాల్ చేసి మాట్లాడండి అని శ్రీనివాసరావు గారు నాకు కాల్ చేశారండి. అంటే గురువు గారు కలుద్దామా అని నేను చెప్పాను. నేను కలిస్తే వీలుంటే నేను కలుస్తానండి అంటే అప్పుడు శ్రీనివాసరావు గారికి నేను చెప్తానమ్మా, నీ నెంబర్ ఇస్తాను, అతను మీకు కాంటాక్ట్లోకి వస్తారంటే శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఇలా గురువు గారు వస్తున్నారండి, మీరు వస్తానన్నారట, ఎక్కడండి అంటే శ్రీకాకుళం అండి అంటే సరేనండి అని మేము ఇక్కడ నుంచి బయలుదేరామండి. మరి శ్రీకాకుళం వరకు వస్తున్నారో లేదో తెలియదు నాకు. మరి అతను విజయనగరం అంటే 10:30 నుంచి 12:30 వరకే ఉంటారండి వైజాగ్లోని. తర్వాత విజయనగరం వెళ్ళిపోతారు. మీరు ఎక్కడైనా కలవచ్చు, అక్కడైనా కలవచ్చు అంటే వైజాగ్లో ఎలాగైనా కలుద్దాం అని చెప్పి బయలుదేరాము. ఉదయం నేను అక్కడ భజన్స్ అన్నీ అవుతాయంటే మీరు 10:30 కల్లా ఇక్కడ ఉంటే సరిపోతుంది, గురువు గారు వచ్చేస్తారంటే ఉదయం 9కే బయలుదేరాము. కానీ కొంచెం కారు ట్రబుల్ ఇవ్వడం వల్ల మరి లేట్ అయిపోయిందండి. 10:30 అయ్యింది ఇక్కడ బయలుదేరేటప్పటికి. అక్కడికి వెళ్ళేటప్పుడు భజన్స్ అన్నీ అయిపోయి గురువు గారికి కలిసాము. చాలా సంతోషంగా ఉందండి. శోభా మీనాక్షి గారు, తర్వాత సిహెచ్ పద్మావతి గారు అందరూ కలిసారండి. ఒక నిమిషం. గురువు గారు చూడడం చాలా సంతోషం ఉందండి నాకు. ఇప్పటివరకు మాట్లాడటం నాకు తెలియదండి. గురువు గారు ఎప్పుడైనా మళ్ళీ వచ్చినట్టుగా అయితే మా ఇంటికి తప్పకుండా రావాలండి. శ్రీకాకుళం వరకు వచ్చుంటే చాలా బాగున్నా. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఇప్పుడు ఏ శ్రీనివాసరావు గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు అనంతకోటి ప్రణామములు తెలియచేసుకుంటున్నాను. సాయిరామ్. మన అహం సత్యబోధక ఫౌండర్ అండ్ మెంటర్ అయినటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన అహం సత్యబోధక గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ మాట్లాడలేనండి. అంటే మాట్లాడే విధానం తెలియక ఎక్కువ ఒక గంట సేపు పాటలు పాడమంటే పాడతాను తప్పించి. సాయిరామ్. విశాఖపట్నంలోని అనకాపల్లి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత విశాఖపట్నంలో నేను రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. అక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్ళి అల్పాహారం తీసుకున్న తర్వాత మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చూస్తే ఆనందం పొందుతామో అదే విధంగా ఇక్కడ పోర్ట్ రోడ్డు ఏరియాలోనండి వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. అక్కడికి వెళ్ళాము శుక్రవారం నాడు. ఆ గుడిలోని ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత చాలా ఆనందం పొందారు గురువు గారు. ఆ గుడిలోనే జయశ్రీ రాణి గారు, వసుంధర గారిని కూడా కలిసి ఎంతో ఆనందం పొందాం. వాళ్ళు కూడా గురువు గారిని చూసి చాలా ఆనందపడ్డారు. అక్కడి నుంచి మేము విశాఖపట్నానికి చాలా అందాన్ని ఇచ్చేటువంటి సముద్ర తీరం అందరికీ తెలిసిందే. ఆ సముద్ర తీరంలోని మిథిలాపురి భజన మండలికి వెళ్ళామండి. మిథిలాపురి భజన మండలిలోని అందరూ కూడా మన ఆవం సత్యబోధక గ్రూప్ లో సభ్యులే కాకుండా మిగతా వారు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా గురువు గారిని చూసి చాలా ఆనందపడ్డారు. అక్కడ గురువు గారితో నారాయణుడికి కొంత నారాయణ సేవ కూడా చేయించారు.
భజనలు అవి చక్కగా చేయించారండి. అక్కడి నుంచి గురువు గారు చాలా మమ్మల్ని అందరిని కూడా ఆనందింప చేశారు. ఒక పండుగ వాతావరణంలోని అదంతా కూడా చక్కగా జరిగిందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. వడ్లమాని లక్ష్మి గారు వాళ్ళ అమ్మగారికి మన గురువు గారు విభూతి ఇచ్చిన తర్వాత ఆవిడకి అనారోగ్యం లేకుండా అయ్యి చాలా ఆరోగ్యంగా ఉన్నారనేసి కంటనీరు పెట్టారు. అందరూ కూడా చాలా బాధపడ్డారు ఎక్కువసేపు ఉంటే బాగుండని. కానీ తక్కువ షెడ్యూల్ ఉండడం వల్ల కొంచెం టైం కుదరలేదు. అయినప్పటికీ కూడా ఎంతో ఆనందించారు. స్వామిని మనం డైరెక్ట్‌గా మన ఇళ్ళల్లోకి తీసుకొనొచ్చి మనం ఉంచుకోలేము. స్వామి పదంలో నుండి స్వామి చెప్పినవన్నీ కూడా సాయశక్తిలో చేసేటువంటి మన గురువుగారైనటువంటి లక్ష్మీనారాయణరావు గారండి గారు లాంటి వారిని మన ఇంట్లోని తీసుకువెళ్ళి దర్శనం చేసుకోవడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకం అండి. స్వామి చెప్తూ ఉండేవారు, భక్తులందరూ కూడా స్వామిని ఏ విధంగా తీసుకెళ్తారంటే, ఈ చీమలు బెల్లం ముక్కలు ఏ విధంగా అయితే తీసుకెళ్తూ ఉంటాయో, అదే విధంగా భక్తులు అనేటువంటి వాళ్ళు భగవంతుడిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనేసి చెప్తుండేవారు. అది మన గురువు గారి పట్ల చాలా నిజమండి. సాయిరాం. ఈ ఈ విషయంలోని మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి కోటేశ్వరరావు గారికి, పార్సారథి గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఎప్పుడైనా సరే ఏమైనా మనం ఒక ప్రోగ్రాం తలపెట్టామంటే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. అవి పెద్ద మనసు చేసుకొని లక్ష్మీనారాయణ గారు మమ్మల్ని క్షమిస్తారని ప్రార్థిస్తున్నానండి. సాయిరాం. సాయిరామ్ సార్, సాయిరామ్. ఇప్పుడు కేదార్ శెట్టి మణి గారు మాట్లాడతారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా శతకోటి వందనములు. మన అహం సత్యబోధక గురువు గారైన మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక వందనములండి. మా గురువు గారు అంటే మన గురువు గారండి అనకాపల్లి వస్తున్నారంటే మేము ఎప్పటి నుంచో ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, 2 years బ్యాక్ నుంచి. కానీ వచ్చారు కానీ వారితో ఎక్కువసేపు గడపలేకపోయామని ఒక చిన్న చింతనండి. ఎందుకంటే పెళ్లి హడావిడిలో ఉన్నాం. మరి గురువు గారిని రిసీవ్ చేసుకోవడానికి కూడా మన ఒక సాయి డివోటి ఆయన పంపించామండి. మరి గురువు గారు వెంటనే వచ్చారండి పెళ్లి దగ్గరికి. కొంచెంసేపు అక్కడ ఉండి మా అందరితో నిజంగానండి ఎంత హృదయపూర్వకంగా ఆనందం పొందాము. మన ఆత్మబంధువుని అంటే ఆత్మబంధువు అంటే ఎవరండి? భగవంతుడే. ఆయనతో మనం కలిసి మెలిసి ఉంటే ఎంత ఆనందం పొందుతాము. గురువు గారు కళ్యాణ మండపంలో ఉన్నంతసేపు మాకు అంత ఆనందంగా అనిపించిందండి. వారు అంత ప్రయాణం చేసి వచ్చి కూడా ముఖంలో ఎక్కడ అలసట అనేది లేకుండా ఎంత చిరునవ్వుతో అందరినీ పలకరించారండి. మా చుట్టాలు బంధువులు అందరితో కలిసి చక్కగా అందరితో కలిసి మెలిసి ఎంతసేపో చాలా సేపు గడిపారండి. మళ్ళీ తర్వాత ప్రయాణం చేసి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ముహూర్తం టైంకి వచ్చారండి. మాకన్నా ముందే తయారైపోయి అమ్మ నేను రెడీ అయిపోయానని. అయినా సరే మళ్ళీ అప్పుడు కూడా వచ్చి అందరితో చాలా చక్కగా కలిసి మెలిసి ఉన్నారండి. కాకపోతే ఒక్కటే చిందండి, అయ్యో మా ఊరు వచ్చారు, మా ఇంటికి తీసుకువెళ్ళలేకపోయామని ఒక చాలా బాధగా ఉందండి. మరి దానికి కూడా స్వామి అవకాశం ఇవ్వాలి కదండి. ఈ పెళ్లి హడావిడి వలన వారితో ఎక్కువ సమయం మాత్రం గడపలేకపోయామండి. తర్వాత మిథిలాపూర్లో అయినప్పుడు కూడా మరి అటెండ్ అవ్వలేకపోయామండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ. మేము అక్కడ పెళ్లి దగ్గర అనకాపల్లో ఉండాలి. అందుకని ఇంకా మా అబ్బాయిని కోడల్ని అక్కడికి పంపించామండి. ఆ అవకాశం మాత్రం స్వామి మాకు కల్పించారండి. ఒక చిన్న లోటు, అమ్మగారు కూడా వచ్చి ఉంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. కానీ మరి మనకు కూడా అదృష్టం ఉండాలి కదండి. ఆమెను చూసి భాగ్యం ఉండాలి, ఆమె ఆశీస్సులు పొందగలిగే అదృష్టం ఉండాలి. కానీ స్వామివారు మనల్ని ఆయన దూత కింద మనకి పంపించారేమో అనిపిస్తుందండి నాకు అస్తమానం. లేకపోతే మేము అహం సత్యబోధకాలోకి రాగలిగే వాళ్ళం కాదు. ముందు అన్నే రవికుమార్ గారు వలన రాగలిగామండి. తర్వాత సువర్ణ గారు, సుందరి గారు మన అహం సత్యబోధక
పెట్టి మాకు ఇందులో జాయిన్ చేసుకున్నారండి. లేకపోతే మేము ఇంతలాగా ఇందులో జాయిన్ అయ్యి ఇమ్మర్స్ అయ్యేవాళ్ళం కాదండి. లేకపోతే ఈ టైం అంతా నిజంగా వేస్టేనండి. రోజు 10:30 నుంచి 12:30 వరకు మాకు ఎంత మంచి కాలక్షేపం అని అనకూడదండి ఎప్పుడు. ఎందుకంటే మనకి మైండ్ ఎంతలాగా డెవలప్ చేశారో. ఇంకా నేను అసలైతే ఏ పుస్తకాలు ఇంక చదవడం మానేశానండి. టీవీ అంటే మర్చిపోయామండి, నిజంగా చెప్తున్నాను. ఆ టైంలో టీవీ చూసి లేనిపోని ఆలోచనలతో గడిపేవాళ్ళం అండి. స్వామివారు చెప్తారు కదండి, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ది డెవిల్స్ వర్క్ షాప్ అని. అలాంటి మైండ్ ని స్వామి దగ్గరికి లాక్కున్నారండి. అది ఎవరి వల్లనండి? మన గురువు గారి వల్ల, ఈ అహం సత్య బోధ కావాలనండి. అంటే మేము బాల వికాస్ చెప్తాం కానండి, ఇంత ఇమ్మర్స్ అయ్యింది లేదండి. 5 నిమిషాలు టైం ఉంటే సాయిరాం రాసుకుందామా, లేకపోతే చాలీసా చదువుకుందామా, లేకపోతే సత్సంగంలో ఒకసారి రిపీట్ చేసుకుందామా, ఇవే ఆలోచన అండి. మరి ఇంకా స్వామి ఈ జీవితం అంతా ఆయన పాదాల దగ్గర మనకి గడిపి అవకాశం ఇవ్వడానికి మన గురువు గారిని, శ్రీరాముడు ఆంజనేయుడిని ఎలా పంపించారో అలాగ స్వామి మన గురువు గారిని మనకి ఇచ్చారని, మనకి ఇచ్చిన బహుమతి అని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి మా ఇంటికి రావాలని గురువు గారిని మనసారా కోరుకుంటున్నానండి. ఇంతకంటే ఇంక నేను చెప్పగలిగేది ఏమీ లేదండి. సాయిరామ్ అండి. జయ శ్రీరాణి గారు, సాయిరామ్. జయ శ్రీరాణి గారు. సాయిరామ్ సార్. గురువు గారికి, గురుపత్ని గారికి నమస్కారం అండి. గురువు గారిని కలవడం నాకు ఆనందం సార్. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి అందరికీ మా హృదయపూర్వక అభివందనాలండి. ఎందుకంటే ఆదుర్తి శ్రీనివాసరావు గారు, వడ్లమాని లక్ష్మి గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభివందనాలు. మిగిలిన వాళ్ళని కలవలేకపోయాం, అదొక్కటే నాకు చింతనండి. సాయిరామ్. చివరిగా బి విజయ్ కుమార్ గారు, విశాఖపట్నం. బి విజయ్ కుమార్ గారు, సార్, హ్యావ్ యూ పార్టిసిపేటెడ్? సాయిరామ్ సార్. నేను ఇక్కడ గజస్థానానికి వచ్చాము, యూపీలో ఉన్నాం. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఇంతవరకు ఏఎస్బి చెన్నై అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి యొక్క విజయనగరము, విశాఖపట్నము ఆత్మీయ సందర్శన సందర్భంగా మనం సిహెచ్ఎల్ పద్మావతి గారు, టి నాగమణి గారు, ఏ శ్రీనివాసరావు గారు, కె మణి గారు, జయశ్రీరాణి గారు తమ ఆత్మీయ సంభాషణ ద్వారా వాళ్ళ యొక్క ఆనందానుభూతుల్ని మనకు తెలియజేశారు. మనం కూడా ఆ ప్రదేశాలను చూడకపోయినా మిగతా వారికి కూడా వారితో కలిసి తిరిగినట్టుగా, వారితో అనుభూతులు పొందినటువంటి ఆనందం మాకు కలిగింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు మా పేర్లు ప్రస్తావించినప్పటికీ మీకు ఆయా ప్రాంతాల్లో ఎవరున్నారు, ఎవరిని మీట్ చేయడానికి, ఎవరిని కలుసుకోవటానికి అవకాశం ఉంది అనేటువంటి కొద్ది ప్రయత్నం మేము మా టీం చేశామమ్మా. అంతకంటే మా గొప్పతనం ఏం లేదు. మీరు చక్కగా మాట్లాడి మీరందరూ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక చక్కని, అంటే మేము కూడా మీ గురువు గారి యొక్క మీ సేవలో మేము కూడా ఒక చిన్న పాత్రని వహించినందుకు మాకు కూడా స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ కార్యక్రమంలోకి మనం వెళ్దామండి. ఇప్పుడు సారమండి, కొంచెం చిన్న మాట చెప్పాలండి. అదే అంటే మన రాజరాజేశ్వరి గుడి సందర్శించారు కదండి, అది మాకు దగ్గరేనండి. ఇక్కడ వరకు వచ్చారంటే నేను కలిసి ఉండేదాన్ని, నాకు తెలియదు. ఆ గ్రూప్లో చూసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చారా గురువు గారు అని అనిపించిందండి నాకు. ఈ పద్మావతి గారు నెంబర్ లేకపోవడం వల్ల నేను కాంటాక్ట్ చేయలేకపోయానండి. ఇప్పుడు ఉదయం నేను ఫోన్ చేసి సాయిరామ్ జరిగింది ఇక్కడ మాకు దగ్గరేనండి. సాయిరామ్ మేము అక్కడ వరకు రాగలమో లేదో, అతను బాగా స్ట్రెయిన్ అయిపోయారు కదా ముందు రోజు. అసలు అతను అరసవిల్లి కూడా అనలేదు, కానీ అరసవిల్లి చూపిస్తాను, అక్కడికి వెళ్ళాక ఇది ఆన్ ది వే మేము రిటర్న్ అవుతుంటే మేము ఆ ఊరి నుంచి మేము మా ఊరు వచ్చేయాలి. సో అక్కడికి ప్రోగ్రామ్ మారి అతన్ని నేను బలవంతంగా తీసుకెళ్ళానండి. చెప్తున్నాను, అతను ఒక్క నిమిషం నేను కూర్చొని ఇవ్వలేదు ఎక్కడా కూడా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ట్రైన్ లో పడుకోండి అన్నాను నేను. అదే మేము కాంప్లెక్స్ దగ్గరే ఉన్నాం, అక్కడికి ఒక 5 కిలోమీటర్స్ ఉండొచ్చండి. అదే అంటే గురువు గారు ఎంతవరకు వచ్చారు, మా ఇంటికి కూడా నేను తీసుకెళ్ళకపోయినని నాకు చాలా అదే లోపల అలా ఉండిపోయింది. ఎప్పుడైనా గురువు గారు తప్పకుండా మళ్ళీ మీరు శ్రీకాకుళం ప్లాన్ చేసుకొని రావాలండి. గురువు గారికి అదే నేను చెప్పానండి, 5-6 రోజులు ఉండేటట్టు వరలక్ష్మి గారిని కూడా తీసుకుని వస్తే ఖచ్చితంగా ప్లాన్ చేసి ఇంకా అందరూ ఎక్కువ మంది కలవడానికి అవకాశం ఉంటుందని నేనైతే చెప్పానండి. వాళ్ళ బండి ఎక్కిస్తూ ఉదయం అదే చెప్పాను. మీరు 1 డే ముందు చెప్పాలి సాయిరామ్.
ఓం శ్రీ సాయిరామ్. అవునండి సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్ అండి. భగవాన్ దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఇంతవరకు మనం మన గురువు గారు అయినటువంటి మల్లెల లక్ష్మీనారాయణ గారి యొక్క ఆత్మీయ సందర్శన విశాఖపట్నం విజయనగరంలో జరిగినటువంటి నేపథ్యంలో మన ఆత్మీయ సోదర సోదరి మండలంతా కూడా చక్కటి భావాలు వెలిపించారు. వారందరికీ సంతోషం. ఇప్పుడు మనం అసలు ప్రధానాంశంలోకి మనం వెళ్ళబోతున్నాము. ఈరోజు మన యువ గళాల్లో మనం 3వ గళం మనం శ్రీ సాయి రేవంత్ వేములపల్లి, వీరిని డి అరుణ అని కూడా మనం పిలుస్తాము. వీరి యొక్క నివాసము పెదపూడి అంటే తెనాల దగ్గర. వీరు 12/4/57 జన్మించారు, అంటే 67 సంవత్సరాలు ఉన్నాయి వీరికి. వీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా తమ యొక్క విశేషమైనటువంటి సర్వీస్ ని చేయడం జరిగింది. వీరు సహజంగా మంచి చక్కని మంచి సింగర్. అలాగే వీరిలో ఉన్నటువంటి ప్రముఖ గుణం ఏంటంటే సాయి యొక్క తత్వాన్ని జీర్ణించుకొని ఆ సాయి తత్వాన్ని ఒక పదబంధంలో రూపించి ఒక గేయ రచయితగా అద్భుతమైనటువంటి గేయాలు మనకు రాశారు. అవి అప్పుడప్పుడు మనం దీంట్లో కూడా పెట్టారు. వాటిని కూడా పరిశీలించి మనం దాన్ని ప్రింట్ చేయాలి అనేటువంటి సంకల్పం కూడా గురువు గారి యొక్క హృదిలో ఒకప్పుడు కలిగింది. దానికి ఒక కార్యరూపణ ఎప్పుడు వస్తుందో మనం ఎదురు చూద్దాం. అలాగే మంచి రచయిత్రి. ఆమె ఏ రచన చేసినా ఏం రాసినా సరే చక్కగా స్వామివారిని ఉద్దేశించి మాత్రమే రాస్తుంది చక్కగా అలాంటి ఆమె. అలాగే ఆమె భావ పరిణితి కలిగినటువంటి ఒక భావుకత ఉంది ఆమెలో. ఆమె మాటలో కానీ, ఆమె పాటలో కానీ, ఆమె పదంలో కానీ, ఆమె పాదంలో కానీ ఒక చక్కని భావుకత, అంటే స్వామి సంబంధమైనటువంటి భావాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. అలాగే మృదుమధురమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగినటువంటిది మన శ్రీ సాయి రేవంత్. అలాగే బహుళ గ్రంథ పరిచయం ఉంది. ఒక పదం రాయాలి అంటే ఎన్నో పుస్తకాలు చదవాలి, ఒక గేయం రాయాలి అంటే ఎంతో భావన సంపత్తి ఉండాలి. అందుకని చాలా బహుళ గ్రంథ పఠనం కూడా వీరికి అలవాటు. అలాగే ఈ యొక్క భాషా పటిమ కానీ, భావ మాధుర్యం కానీ అమోఘంగా ఉంటాయి. అలాంటి గేయ రచయితగా మనందరూ హృదయాల్లో చక్కగా తోడు చేసుకున్నటువంటి శ్రీ సాయి రేవంత్ సాయి పదంలో తమ జీవనాన్ని చక్కగా మరి పండించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వారి యొక్క ముఖ కమల నుండి శ్రీ సాయి మాటే మంత్రం, చమత్కారం, సాక్షాత్కారం. సాయి మాటే మంత్రం, చమత్కారం, సాక్షాత్కారం అనేటువంటి విషయంలో ఇప్పుడు శ్రీ సాయి రేవంత్ గారిని మాట్లాడవలసిందిగా మనందరి తరఫున, మన గురు దంపతుల తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అమ్మా సాయి శ్రీ రేవంత్ గారు ప్రారంభించండి. సాయిరాం సార్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓ చిన్న భజనతో ప్రారంభిస్తాను. సాయి గజానన దీనావనా, సాయి గజానన దీనావనా, సింధూరవదన శ్రిత జన పాలన, సింధూరవదన శ్రిత జన పాలన, సాయి గజానన దీనావనా. అంబిక తనయా ఈశ్వర, అంబిక తనయా అమరాధీశ్వర, అగణిత గుణగణ ఆనందదాయక, అగణిత గుణగణ ఆనందదాయక, సాయి గజానన దీనావనా, సింధూరవదన శ్రిత జన పాలన, సాయి గజానన దీనావనా. అంబిక తనయా అమరాధీశ్వర, అమరాధీశ్వర, అంబిక తనయా అమరాధీశ్వర, అగణిత గుణగణ దాయక, అగణిత గుణగణ ఆనందదాయక, సాయి గజానన దీనావనా.
ఇవాళ నేను శ్రీ 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 సత్యసాయి భగవాన్ బాబా వారి పాదార విందాలకి ప్రణమిల్లుతూ గురుదేవులు ఎమ్మెల్యేన్ గారికి సహధర్మచారి వరలక్ష్మి గారికి నమస్కారం తెలియజేస్తూ తోటి సోదరి మనులకు అందరికీ పేరు పేరున నమస్సమాంజలు అర్పిస్తూ అందరికీ సాయిరామండి. మాట్లాడే శక్తి నాలో లేకపోయినా అనుకుంటున్నాను. అందుకనే ఏమో ఇవాళ నేను తీసుకున్న టాపిక్ కి అతి దగ్గరగా చేరువుగా ఇప్పుడు మాట్లాడిన సోదరి మనులందరూ పద్మావతి గాని, నాగమణి గారు కానీ, శ్రీనివాసరావు గారిని, ఇట్లా భజన మండలిలో వడ్లమణి లక్ష్మీ అమ్మ గారు కానీ, కేదాశెట్టి మణి గారు కానీ, వీళ్ళందరూ స్వామితో మాట్లాడి ఎమ్మెల్యే గురువు గారితో మాట్లాడిన మాటలు నేను మాట్లాడే టాపిక్ కి అతి దగ్గరగా అనిపించినాయి నాకు. ఇవన్నీ చిత్రాలు అవన్నీ ఏంటంటే చమత్కారాలు, సాక్షాత్కారం అనే అంశానికి దగ్గరగా ఉన్నాయి అనిపించింది. నేను మాట్లాడేది కూడా ఏమి లేదేమో ఇన్ని చెప్తున్నారు అనిపించింది. సాయిరాం గ్రహించండి. మీరు మళ్ళీ ఒకసారి అన్వయించుకోండి, మీకు అర్థమవుతుంది. సాయిరాం. ఇవాళ ఈరోజు టాపిక్ మన స్వామి మాటే ఒక మంత్రము. ఆ మంత్రం కూడా ఒక చమత్కారంగా పలుకుతారు. తుదక ఆ మాటల్లో స్వామి అంతర్యం సాక్షాత్కారం కలుగజేస్తారు. ఇది అందరికీ విదితమే, అనుభవమే, అతిశయోక్తి లేదు కదా. మరి ఇవాళ ఇవాళ నాకు చిన్న చమత్కారం. ఆ స్వామి ఇది చమత్కారం అంటాం కాదు కానీ నేను గ్రహించగలగటం స్వామి అనుగ్రహం అని అనుకుంటున్నాను. 1344వ రోజున నాకు ఈ అవకాశం అహం సత్య బోధకాలో వచ్చింది. ఇందులో ఒక మెరికల్ స్వామి నన్ను గమనించేటట్లు చేశారు. 1344 అంటే 4, 4, 8, 8, 3, 11, 11, 1, 12 నా డేట్ ఆఫ్ బర్త్ అండి. నాకు చాలా నవ్వు వచ్చింది. ఇందులోని చమత్కారం కనిపించింది స్వామిది. నేను అది గ్రహించుకునేటట్లు చేయటం ఒక చమత్కారం అనిపించింది. టాపిక్ లోకి వెళ్దామండి. ఈరోజు టాపిక్ మన స్వామి ఒక మంత్రం అని చెప్పాను కదా. ఆ మంత్రంలో ఆ స్వామి మాటే మంత్రము అని చెప్పడానికి అనిల్ కుమార్ గారు కొన్ని విషయాలు పేర్కొన్నారండి. ఒకరోజు స్వామి అక్కడ ఉన్న వారందరికీ ఏదో ఒకటి, స్వామి ఎప్పుడు ఏదో ఒకటి అక్కడ ఉన్న వారందరికీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ బట్టలు కానీ, స్వీట్లు కానీ, గిఫ్ట్లు కానీ, పిల్లలకి అవసరమైన ఏయో ఒకటి ఇచ్చి వాళ్ళని ఆనందపరచడం స్వామి యొక్క అలవాటు. అలాగే ఆ రోజు కూడా అందరూ అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఆ స్వామి అక్కడ ఉన్న వారందరికీ వాచీలు పంచిపెట్టారు. వాచీలు ఇచ్చారు అందరికి. ఆ వాచీని ఊరికే తీసుకుని మెదలకుండా కూర్చుంటే అనిల్ కుమార్ గారికి అది చేతగాని పనిగా తోచింది. ఏదో ఒకటి స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆయన మైండ్ లో ఊరికే తెలుస్తూ ఉంది. అది అట్లా చెప్పాలి కదా, చెప్పకపోతే అది మర్యాద కూడా కాదని ఆయనకి తెలుసు. పోనీ థ్యాంక్స్ స్వామి అంటే వారి స్పందన ఎలా ఉంటుందో. ఇలా అంటారేమో, నీ తల్లికి థ్యాంక్స్ చెప్తావా, నీ తండ్రికి థ్యాంక్స్ చెప్తావా, ఐఎమ్ నాట్ ఏ థర్డ్ పర్సన్ అనేస్తారేమో అని ఆలోచిస్తూ ఉండిపోయారు. అవకాశం తీసుకుని ఎలాగైనా స్వామి దృష్టిని ఆకర్షించాలనుకున్నారు అనిల్ కుమార్ గారు. సాయి కుల్వంత్ హాల్లో బాబా వారి సింహాసనానికి ఎదురుగా కనపడే విధంగా ఆయన కూర్చునే అలవాటు ఉండేది. స్వామి భక్తులకు దర్శనం ఇస్తూ వారిని సమీపించడం ఆయన గమనించారు. వస్తున్నారు స్వామి నిదానంగా అందరినీ పలకరించుకుంటూ లెటర్స్ తీసుకుంటూ. ఆ టైంలో అక్కడ కొంచెం సూర్యరశ్మి పడుతూ ఉంది. ఆ వెలుతురులో స్వామి దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. అది చూస్తూనే ఉన్నారు అనిల్ కుమార్ గారు. ఏది అదును కోసం చూస్తున్నారు, సమయం కోసం వేచి ఉన్నారు. అదే అదునుగా భావించి చేయి చాచి వాచి డైల్ కనపడే విధంగా అటు ఇటు కదిలించసాగారు అనిల్ కుమార్ గారు. ఆ వెలుతురుకు వాచి డైలు చాలా వెలుతురులో వాచి డైలు మెరిసిపోతుంది కదా, అలాగే ఆ రోజు కూడా మెరిసిపోయింది. స్వామి మెల్లగా దగ్గరికి వచ్చి అన్నారు, ఏం చమత్కారంగా అంటారు కదా మాట ఇదేని, ఏంటి ఏమీ చెయ్యి కదిలిస్తున్నావు అని. అనిల్ కుమార్ గారు సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఇది ఒక అదనుగా భావించారు. సందర్భం దొరికింది తడు అనుకుని, స్వామి మీరు వాచీలు ఇచ్చారు బానే ఉంది, అవేమో చేతిని మెరిసిపోతున్నాయి, వాటిని చూసుకుంటూ మేము మురిసిపోతున్నాము అని చెప్పారు. ఏం చెప్పారో తెలియక స్వామి క్లుప్తంగా సరే సంతోషం పెట్టుకో అన్నారు. చిక్కిన అవకాశం జారవిడవక
సాహసం చేసుకుని కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకుని మనసులో స్వామితో ఇలా అన్నారు. స్వామి, నాదొక చిన్న సందేహం ఉన్నది, అడగమంటారా అని అడిగారు. ఏమది, అడుగు అన్నారు స్వామి. భగవాన్, మాకు ఎన్నెన్నో వాచీలు ఇచ్చారు, మీరు ఒక్కటి పెట్టుకోరు. మాకు స్వీట్లు పంచుతారు, మీరు తీసుకోరు. మాకు ఐస్ క్రీములు ఇస్తారు, మీరు స్వీకరించరు. నాకు మతి పోతుంది స్వామి, అర్థం కావట్లేదు మీరు మాకు అనేశారు అనిల్ కుమార్ గారు. భగవాన్ వారు ఎంతో ప్రేమగా అన్నారు. ఏం సమాధానం కూడా చెప్పారు ఆయనకి. మీకు కోరికలు ఉన్నాయి, నేను తీర్చాలి. నేను వచ్చినందుకు మీ కోరికలు నేను తీర్చడానికి కదా. అలాగే కాబట్టి మీకు కోరికలు ఉన్నాయి కాబట్టి నేను తీర్చాలి. మీకు ఆశలు ఉన్నాయి, నేను అవన్నీ నెరవేర్చాలి కదా, అందుకే నెరవేరుస్తున్నాను. నాకు మాత్రం ఏ కోరిక లేదు, ఏ ఆశ లేదు అని క్లుప్తంగా చెప్పారు. అంటే స్వామికి ఏ కోరిక ఆశ లేదు కాబట్టి అవేమి తినటం కానీ పెట్టుకోవటం కానీ జరగలేదని అర్థం అన్నమాట. భగవాన్, ఎంత చక్కని మాట, మంత్రం లాంటి మాట కదా. బాబా వారు కానిది, వారికి లేనిది ఆ వస్తువుల్లో కానీ ఎక్కడైనా స్వామి కదా ఉంటారు. అలాంటిది వారికి లేనిది ఏముంది, బాబా గారు కానిది ఏంటి ఈ లోకంలో అని ఆయన మనసులో అనుకున్నారు. అప్పుడు ఆయనకు ఒక మాట గుర్తొచ్చింది. కర్మయోగంలో కృష్ణ పరమాత్మ అన్నమాట అందరికీ తెలిసింది కదా. అప్పుడు అనిల్ కుమార్ గారికి ఆ మాట గుర్తొచ్చింది. నమే పార్దాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నిజమే, నిర్వికార నిరాకార నిర్గుణ నిరంజన సనాతులైన మన స్వామికి కోరికల ఆశలు ఎలా ఉంటాయి చెప్పండి మనకి ఇచ్చి గాని. మరొక ఉదాహరణ కూడా స్వామి గురించి చెప్పారు ఆయన. స్వామితో విందులు కలితే బహు పసందుగా ఉంటాయండి. ఇందులో వింత ఏంటంటే స్వామి 2-3 స్పూన్ల కన్నా ఆరగించరు. మనమే కంచాల కొలది భుజిస్తూ ఉంటాం. దీని విషయమే అనిల్ కుమార్ గారు స్వామితో అన్నారు. స్వామి, మీరు క్షణాల్లో భోజనం ముగిస్తారు, ఎక్కువ తినే మాకు కంచాలు తినే మాకు ఇబ్బందిగా ఉంటుంది అది చూసి. దానికి స్వామి శ్రీవారు ఇలా సమాధానం ఇచ్చారు. మీకు శక్తి అవసరం కదా, అందుకని మీరు తినాలి. కావున మీరు ఆహారం నుండి శక్తిని పొందుతారు కదా, అందుకని మీరు ఆహారం ఎక్కువ తీసుకుంటారు. నాకు శక్తి ఆహారం నుండి రాదు, నేనే కదా ఒక శక్తిని, ఇంకా నాకు వేరే శక్తి ఎందుకు అన్నారు. ఆ మాటకి అనిల్ కుమార్ గారికి ఒళ్ళు జల్లు మనకు అనిపించింది. ఈ మాటకి మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. వారి దయ ఉంటేనే అలాంటి వాక్కులు మనకు దక్కుతాయి. వాటి అర్థం కూడా మనం గ్రహించగలుగుతాం. అంతటితో స్వామి ఆగలేదు. మీరు భోజన సమయంలో ఏమని ప్రార్థిస్తారు అని అడిగారు. అహం వైశ్వానతో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత అంటారు కదా. దీనివల్ల మీరు భుజించేది నాకు చేరుతుంది. కేవలం మీ సంతృప్తి కోసమే మీతో భోజనానికి కూర్చుని మీతో పాటు లేచిపోతుంటారు. మరొక మాట కూడా అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. భగవాన్ బాబా వారిని మనము నిత్యము దగ్గరగా దర్శించుకోవటం చేత ఒక్కసారి దేహ దృష్టితో మాయలో మునగటం కద్దు. అంటే ఆయన దేహం అంటే మళ్ళీ మానవ రూపంలో ఉన్నారు కాబట్టి అదొక దగ్గరగా మనం దర్శించుకుంటున్నాం కాబట్టి మనకు సామాన్యంగా మాయలో మునిగిపోతుంటాం కదా ఎప్పుడు. ఓ మామూలు మనిషే అనే దృష్టి మనకి అనుకుంటాం. మాయలో పడి అలా అనుకుంటాం. మన తలరా సరిగ్గా లేకపోతే అలక్ష్య ధోరణి కూడా దాపరించవచ్చు. అలక్ష్య ధోరణి అంటే మానవుడే కదా, ఆయన కూడా మానవుడే కదా మనలాగానే అని అలక్ష్యం. ఆకస్మికంగా ఎవరైనా మనకు తటస్థించి వారికి స్వామి ప్రసాదించిన దివ్యానుభవం చెప్తుంటే, ఇప్పుడు చెప్పిన సోదరిమణుల అనుభవాల్లాగా దివ్యానుభవం చెప్తుంటే విస్తుపోతాం. మన స్వామి సాక్షాత్ దైవం కదా, దేహ దృష్టిలో అప్పుడప్పుడు భ్రమలో పడుతున్నామేంటి అనుకుంటూ ఉలిక్కి పడతాం. ఆయన దేహంతో చూస్తూ ఆయన సాక్షాత్ పరమాత్మని దేహంతో చూస్తూ మానవుడుగా మనం ఊహిస్తున్నామంటే మన ఇది ఎంత ఉందో అర్థమవుతూ ఉంటుంది. ఆనాటి ఎలక్షన్ స్వామి గురించి కొంతమంది ప్రముఖులు చెప్పిన మాటలు ఈ అనిల్ కుమార్ గారు మనకు చెప్పారు.
ఆనాటి ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి శ్రీ టిఎన్ శేషన్ గారి భక్తి ప్రవృత్తులను చూసినప్పుడు నా ధైర్యానికి స్వామి అండదండలే ఆధారం అన్నారు. ఎవరు? ఎలక్షన్ కమిషనర్ గారు శ్రీ టిఎన్ శేషన్ గారు. నాకు ఇంత ధైర్యానికి సాహసానికి ఎవరు కారణం అంటే స్వామి కారణం, ఆయనే ఆధారం అన్నవారి మాటలు విన్నప్పుడు స్వామి ప్రక్కన తనకి చైరు ఉన్నా సరే కిందనే కూర్చోటానికి ఇష్టపడే మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని తలుచుకున్నప్పుడు, స్వామి, నేను మీ అనుగ్రహ భాషను వినటానికి వచ్చాను కానీ ప్రసంగం చేయటానికి రాలేదు. సంవత్సరాదిలో నాకు లభించే దివ్యాశిస్సులు అవకాశం సంవత్సరం అంతటా కొనసాగాలన్న ప్రార్థనతోనే వచ్చాను అంటూ తనకు వేయబోయిన పూలమాలను స్వామి పాదాలు చెంత ఉంచిన శంకర్ దయాళ్ శర్మ భక్తి విశ్వాసాలు దోవతి ధరించి అంగవస్త్రం నడుంకి బిగించి బాబా వారికి సాష్టాంగ నమస్కారం చేసిన భారత మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారిని తలుచుకున్నప్పుడు సాయి భగవాన్ యొక్క సర్వాధిపత్యం గోచరిస్తూ ఉంది అని తన అనుభవాలు అనిల్ కుమార్ గారు చెప్పారు. నిజం కదా, ఇలాంటి అనుభవాలు మనకి జీవితంలో ఎన్నో అనుభవిస్తూనే ఉన్నాం, మనకి విదితమే. ఒకరోజు స్వామి తమ అరచేతిని చూస్తూ అడిగారు, ఏముంది ఇందులో? ఏమీ లేదు కదా అన్నారు. అవును స్వామి, అది ఒట్టి చేయే కదా, ఏమి లేదు అన్నారు. కానీ అంతా ఇందులోనే ఉంది అన్నారు. అంటే అన్ని ఆశ్చర్యపరిచారు. దిస్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇందులో లేదని మీరు అనుకుంటున్నారు కానీ ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంది. మీ కంటికి కనిపించే ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అన్నారు. అంటే మీకు కనిపించేదంతా ఏమీ లేదు, నా చేతిలో ఉన్నది అంతా అని విదితం చేశారు. ఈ ప్రకారం బాబావారి దివ్య బోధనలు అర్థం చేసుకుని అనుభవించి ఆనందించవలసి ఉన్నది. వారి మాటలే మంత్రాలు. మంత్రం చిన్నదైనా మంత్రార్థం ఎంతో విశిష్టంగా ఉంటుంది. అవతార పురుషుడు మన మధ్య నడియాడి ఆడి పాడి మనకి అందించిన తత్వార్థమును వారి మాటలను ఆకలింపు చేసుకుని శాస్త్ర పరిజ్ఞానంతో అన్వయించుకోవాలి. భగవానుని మాటలు రత్నాల మూటల విలువలను మంత్రార్థాలను గ్రహించడానికి మనకి బాబా వారి సాహిత్యమే సహాయాన్ని అందిస్తుందని గ్రహించాలి. వేరే భాష్యాలు వివరణలు అక్కర్లేదు. సూర్యుని వెలుతురులో సూర్యుని దర్శించాలి, కానీ వేరే దివిటీల వెలుగుల్లో సూర్యుని చూడలేము, అక్కర్లేదు కూడా. కాబట్టి అందరం వారి మాటల పునశ్చరణ చేసుకుందాం, మంత్రార్థాలను గ్రహిద్దాం. గ్రహించిన దాన్ని 10 మందితో పంచుకొని మన స్వామి మాటే మంత్రం అని ఎలుగెత్తి చాటాలని స్వామి చెప్తున్నారు. స్వామి ఉద్దేశం మనం చెప్పుకోవాలి. స్వామి మంత్రం నుంచి చమత్కారం, ఆ మంత్రాలు కూడా చమత్కారంతో మాట్లాడతారు. ఈ చమత్కారం నుండి సాక్షాత్కారం కూడా స్వామి ఆయన అంతర్యంలో ఏముందో, ఏ ఉద్దేశం ఉందో అది మనకు సాక్షాత్కారం అవుతుందని తెలుసుకోవాలి. చమత్కారంతో జనులను ఆకర్షించి, చమత్కారం అసలు స్వామి ఎందుకు చేస్తారు అంటే ఒకసారి చెప్పారు స్వామి, చమత్కారంతో జనులను ఆకర్షించి వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్ది పరోపకారంలో ప్రవేశపెడుతున్నారు భగవాన్ బాబా వారు. వారి ప్రధానమైన బోధల్లో నిస్వార్థ భావంతో చేసే మొట్టమొదటిది సేవ. ఈ కలియుగంలో ధరించడానికి ఉన్న సరళమైన మార్గం సేవయే కదా. సేవను పొందే వారితో పాటు సేవ చేసేవారు కూడా ఆనందాన్ని పొందినప్పుడు అవి నిష్కల్మషమైన నిస్వార్థమైన సేవ అవుతుందని స్వామి అంటారు. సమాజానికి ఈ పరోపకారాన్ని సేవగా అందించడానికే స్వామి వారు సత్యసాయి సేవా సంస్థలు ఆవిష్కరించడం జరిగింది. వారు ప్రారంభించిన విద్య, వైద్య మరియు సుజల స్రవంతి పథకాలు పరోపకారానికి సజీవ ప్రతిరూపాలు అనవచ్చు. ఇలాంటి పథకాలు స్వామివారు వజ్ర సంకల్పంతో విజయదుందుబిలు మోగించారనటంలో అతిశయోక్తి ఏమి లేదు, అందరికీ తెలిసింది. ఈ విధంగా చమత్కారంతోనే స్వామి ఈ పనులన్నీ దిగ్విజయంగా సాధించగలిగారు. ఈ చమత్కారానికి ఒక ఉదాహరణ. భగవద్ దృష్టి మనపై ఉండటం ముఖ్యమా లేక మన దృష్టి భగవంతునిపై ఉండటం ముఖ్యమా అని ఆలోచిస్తే మన దృష్టి భగవంతునిపై ఉండటమే అత్యంత ప్రధానమైందని తెలుస్తుంది. సర్వాంతర్యామైన భగవంతుని దృష్టి ఎప్పుడు మన పైన ఉంటుంది. ఆయన ఎప్పుడు మన పైన దృష్టి, ఎప్పుడు స్వామి దృష్టి ఎప్పుడు మన పైన ఉంటుంది. కానీ మన దృష్టి అటు ఇటు పోతూ ఉంటుంది, వంకర దృష్టి కదా. అయితే ఆ పరిపూర్ణ విశ్వాసం మనలో ఉండాలి.
అంటే స్వామి దృష్టి మన మీద ఉంది అనే విశ్వాసం ఎప్పుడు మనలో ఉండాలి. ఉన్నప్పుడు మనం కూడా స్వామి వైపే చూస్తూ ఉంటాం జరుగుతుంది. ఆ భగవంతుడు అనుగ్రహించిన వివిధ లీలల ద్వారా ఆ దైవత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడమే. అంటే మనం చేసేది ఏంటంటే ఆయన ఆయన ఏవైతే మనకు అనుగ్రహిస్తారో లీలలు, ఆ లీలల ద్వారా ఆయనలో ఉన్న దైవత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. స్వామివారి భక్తుల్లో అద్భుతమైన అనుభవాలు లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అందరి అనుభవాలు అందరి అనుభవాలు ఎంతో వైవిధ్యంతో విశిష్టత కలిగి ఉంటాయి. ఎవరిది ఒకరిని పోలింది ఒకరిది ఉండదు. పరస్పర సారూప్యం లేని విధంగా తన భక్తులను విలక్షణమైన అనుభవాలతో అనుగ్రహించగలిగే అద్వితీయ అపారమైన దివ్య శక్తిని కలిగి ఉండితే ఆ పరమశక్తిని భగవంతుడిగా మనం పూజిస్తున్నాం. అండ్ ఎవరికైనా అందరికీ అనుభవాలు ఇస్తారు, కానీ ఒకరి అనుభవంతో ఒకరు పోలికే ఉండదు. ఇప్పుడు ఇంతమంది చెప్పారు, ఎవరి అనుభవం వారిగా చెప్పారు. అలాగే ఎవరి విలక్షణ భావం అన్నమాట, ప్రతిదీ విలక్షణ భావంతో ఉంటుంది. ఇన్ని ఉండబట్టే మనం ఆ శక్తిని, ఆ దివ్య శక్తిని మనం భగవంతుడిగా గ్రహించగలగాలి. ఒకనాడు స్వామి సాయంత్రం భజన ప్రారంభం కావటానికి ముందు స్వామి మాతో, ఈ రోజు సింగపూర్ నుండి ఒక కొత్త కారు వస్తుంది, కారు వచ్చేంత వరకు అంటే స్వామి సాయంత్రం పూట పిల్లల చేత భజన చేపిస్తుంటారు సాయంత్రం టప్పుడు. ఆ రోజు కూడా అలాగే ప్రారంభమైంది. ఆ రోజు పిల్లలతో అన్నారు, ఈ రోజు సింగపూర్ నుంచి ఒక కొత్త కారు వస్తుంది, కారు వచ్చేంత వరకు భజన కొనసాగించండి అని చెప్పారు. సాధారణంగా 6 గంటల వరకు భజన జరిగేది. 6:30 కావచ్చినా కారు జాడే లేదు. ఈ రోజు కారు రాలేదులే, రేపు వస్తుందిలేండి అని స్వామి చెప్పి హారతి స్వీకరించి పైకి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు సాయంత్రం భజనకు ముందు స్వామి మళ్ళీ విద్యార్థులతో, ఇవాళ కొత్త కారు వస్తుంది, కారు వచ్చేంత వరకు భజన చేస్తూ ఉండండి అన్నారు. ఆ సాయంత్రం కూడా భజన వేళ దాటిపోయినా కూడా కొత్త కారు రాలేదు. ఈ రోజు కూడా రాలేదు, రేపే వస్తుందిలేండి అన్నారు స్వామి. హారతి స్వీకరించి వెళ్ళిపోయారు. ఇలా వరుసగా 5 రోజులు అదే పద్ధతి కొనసాగించారు. 6వ రోజు భజనానంతరం స్వామి మేడపైకి వెళ్ళిపోతూ ఉండగా ఒక సేవాదళ పరుగున వచ్చి, స్వామి కొత్త కారు వస్తుంది, వెళ్ళకండి అని చెప్పారు. స్వామి వారు నిర్లిప్తంగా, వస్తే రానీలే అంటూ పైకి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం పిల్లలంతా కొత్త కారు దగ్గర నిలబడి ఉన్నారు. దాని అందచందాలు చూస్తూ నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. స్వామి పైనుంచి కిందకి మెల్లిగా దిగి వచ్చారు, కానీ ఆ కారు పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. స్వామివారు ఈ చర్య మాకేదో ఒక ప్రత్యేకమైన, అంటే అక్కడ ఉన్న పిల్లలందరూ ఉన్నవారు అనుకున్నారు, ఏమని ఇలా ప్రవర్తిస్తున్నారేంటి స్వామి, నిన్నటి దాకా కారు వస్తుందని ఆతృత పడ్డట్టు కనపడ్డారు, ఇవాళ కారు వచ్చినా సరే ఏం పట్టనట్టు ఉంటున్నారు. స్వామి ఈ చర్య మాకేదో ప్రత్యేకమైన బోధ చేయడానికి అని అర్థమైంది. స్వామివారు విద్యార్థులను ఆశీనులైనప్పుడు కస్తూరి గారు స్వామిని అడిగారు, స్వామి ఓ చిన్న సందేహం అన్నారు కస్తూరి గారు. స్వామి మందారాలు వెదజల్లుతూ, అడుగు కస్తూరి అన్నారు. అప్పుడు కస్తూరి గారు, స్వామి కొత్త కారు రాకపోవడం దానికోసం ఎదురు చూసినట్లు కనపడ్డారు, వచ్చినాక దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు, దీని అంతర్యం మాకు బోధపడటం లేదు స్వామి అన్నారు. అప్పుడు స్వామి, చూడు కస్తూరి, నా వద్ద 4 కార్లు ఉండగా ఇలాంటి కార్లు నాకెందుకు అన్నారు. వెంటనే కస్తూరి గారు, స్వామి మీ వద్ద ఇక్కడ ఒక కారు, పుట్టపర్తిలో ఒక కారు, 2 కార్లే కదా ఉంది, మిగతా 2 ఎక్కడ ఉన్నాయి స్వామి అన్నారు. 4 కార్లు అంటారు ఏంటి మీరు స్వామి, 2 కదా ఉన్నాయి అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి నవ్వుతూ, కస్తూరి, నా వద్ద ఉన్న 4 కార్లు ఏంటో తెలుసా? నా మొదటి కారు చమత్కారం, 2వ కారు సంస్కారం, 3వ కారు పరోపకారం, 4వ కారు సాక్షాత్కారం. అంటే మొదటి కారు చమత్కారం, 2వ కారు సంస్కారం, 3వ కారు పరోపకారం, 4వ కారు సాక్షాత్కారం. ఎవరికైనా ఈ తత్వబోధ చేయాలంటే స్వామి మొదట ఏం చేస్తారు, వాళ్ళ స్థాయి అలాంటిదో గమనించుకుని వారు ఆ స్వామియే అవసరమైన పరిస్థితులు కల్పిస్తే ఆ తత్వబోధన చేస్తారనమాట అని వాళ్ళు అక్కడ ఉన్న వారికి అర్థమైంది. చమత్కార పేరిట వ్యక్తమయ్యే అద్వితీయమైన భగవత్ శక్తికి అసాధ్యం అనేదే లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చిన్నప్పుడు ఎన్నో చమత్కారాలు ప్రదర్శించేవాడు. అలాగే మన స్వామి కూడా చమత్కారంతో మాట్లాడతారు.
చమత్కారం నుండి సాక్షాత్కారానికి చమత్కారంతో జనులను ఆకర్షించి వారి సంస్కారం దీనికి ఒక చిన్న ఉదాహరణ అండి. వేసవిలో విద్యార్థులను కొడైకెనాల్ తీసుకెళ్లారు ఒకసారి స్వామి. అప్పుడు ఆ బృందంలో కర్నల్ జోగారావు గారు, సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సంపత్ గారు కూడా ఉన్నారు. స్వామివారు నన్ను వారిరువురితో ఉండి అన్ని అంశాలు చూసుకోమని ఈ సాయి సురేంద్ర గారిని నియమించారు. ఈయన ఈ ఉదాహరణ పేర్కొన్నారు ఆయన. ఒకనాడు ఉదయం మేమంతా తయారై స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. స్వామి వారు మేడపై నుండి నెమ్మదిగా దిగివచ్చి మేమున్న గది వద్దకు వచ్చేసరికి జోగారావు గారు కిటికీలోంటి బయట కనిపిస్తున్న సరోవరాన్ని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. నేను స్వామివారి రాకను గురించి వారికి చెప్పబోతుంటే స్వామి నన్ను మౌనంగా ఉండమని సైగ చేశారు. తర్వాత స్వామి నెమ్మదిగా నడిచి వచ్చి జోగారావు గారు వెనుకనే నిలబడి జోగారావు అని పిలిచారు. కానీ జోగారావు గారు ఏదో దీర్ఘాలోచనలో ఉండటం చేత స్వామి పిలుపు వినలేదు. మరోసారి పిలిచినా ఆయనకు వినబడలేదు. స్వామి మూడోసారి కొంచెం స్వరం హెచ్చించి జోగారావుని పిలిచారు. వారు ఉలిక్కిపడ్డారు. వెనక్కి తిరిగి స్వామిని చూసి చాలా కంగారు పడ్డారు. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు స్వామి. ఏమీ లేదు స్వామి అని జవాబిచ్చారు ఆయన. చివరికి స్వామి వారు చాలా పట్టుబడితే అప్పుడు జోగారావు గారు ధైర్యం తెచ్చుకుని, స్వామి వచ్చే పుట్టు పండుగ నాటికి పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుందని, మొదట గుండె శస్త్రచికిత్స జరుగుతుందని మీరు కింద సంవత్సరం జన్మదిన సందేశంతో ప్రకటించారు కదా. ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేసింది, కానీ ఇంతవరకు ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ మిగిలిన కొద్ది సమయంలో ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది? ఇదంతా తలుచుకుంటే నాకు కంగారు పడుతుంది స్వామి అన్నారు. ఆ మాటలు విన్న మరుక్షణంలో స్వామివారు మందస్మిత వదనంతో మహాగంభీరంగా మారిపోయారు. అప్పుడు స్వామి, చూడు జోగారావు, మాట ఇచ్చింది నువ్వా నేనా? ప్రకటన చేసింది నేనైతే కంగారు నీకెందుకు? స్వామిది వైద్య సంకల్పం అని ఇలా అన్నారు. ఒక ఉదాహరణ స్వామి చెప్పారు ఆయన. ఒక తుపాకీ పేలినప్పుడు ధ్వని రావడంతో పాటు వేటు కూడా ఒకేసారి ఎలా వెంటనే పడుతుందో, అలాగే స్వామి నోటి వెంట వచ్చిన ఏ ఒక్క మాట కూడా పొల్లిపోదు. అది జరిగి తీరుతుంది. ఇందులో మీరంతా నిమిత్త మాత్రులు. ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి అన్నది నిర్ణయించేసి స్వామేనని గుర్తుంచుకో. స్వామి చేసే కార్యక్రమంలో నీవు పాల్గొనే అవకాశం లభించినందుకు ఆనందించు అన్నారు. ఈ మాటలు విన్న జోగారావు వెంటనే స్వామి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారు. మనపై మనకే విశ్వాసం లేని నాడు మనం ఏం చేయలేమని స్వామి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఒకానొక దివ్యోపన్యాసంలో స్వామి బస్సు, రైలు నడిపే డ్రైవర్ని నమ్ముతున్నాం. ఒక ఉపన్యాసంలో ఇలా చెప్పారు, ఎవరెవరు నమ్ముతారని. బస్సు, రైలు నడిపే వారిని మనం క్షేమంగా చేరుస్తారని డ్రైవర్ని నమ్ముకుని కదా బస్సు ఎక్కుతాం. చేతిలో కత్తి పట్టుకున్న బార్బర్కి నమ్మి అతని ముందు తల వంచుతున్నాం. ఒక దోబీని నమ్ముతున్నాం, విమానం నడిపే పైలట్ని నమ్ముతున్నాం. కానీ దైవాన్ని వెంటనే నమ్మలేకుండా సంశయంతో ఉంటాం ఎందుకని అన్నారు. సాక్షాత్కారమే సాకారమైన ప్రేమ. సాక్షాత్కారంలోనే ఆయన సాకారమైన ప్రేమ కూడా ఇమిడి ఉంటుందని మనం గ్రహించాలి. సర్వదా సర్వాంతర్యామి అయిన స్వామి, నేను నీ ఇంటనే కంటనే వెంటనే జంటనే ఉంటూ నిన్ను నిరంతరం రక్షిస్తున్నాను, నీ హృదయమే నాకు నివాసం అని ఎన్నో పర్యాలు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నా మనలోని అజ్ఞానం, అనుమానాల వల్ల మనం ఆ అనుభూతిని పొందలేకపోతున్నాం. ఆర్తితో ప్రార్థించే హృదయాలలో తాను అనంతరం నెలకొని ఉంటానని స్వామి భక్తులకి ఈనాడో వాగ్దానం చేశారు కదా. స్వామి వారు ఈ ఆర్తత్రాణ పరాయణత్వాన్ని నిరూపించే స్వానుభవం ఒకటి వివరించారు. ఆయన బాల్యంలో, అంటే ఈ రచయిత బాల్యంలో మద్రాసులో ఉన్నప్పుడు ట్రిప్లికేన్లో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో భగవాన్ బాబావారు మద్రాసు వచ్చినప్పుడల్లా ఆల్వార్పేటలో ఈశ్వర్ అనే భక్తుని ఇంట్లో ఉండేవారు. అలాంటి సమయాల్లో మేము స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మా పెరటి తోటలో ఉన్న జాజి పూలు దండగా కుట్టి స్వామివారికి అందించేవాళ్ళం. మమ్మల్ని చూడగానే స్వామి మా వద్దకు వచ్చి మా నాన్నగారి వద్ద నుండి ఆ పూలదండను తీసుకునేవారు. ఇది మా కుటుంబానికి చాలా ఆనందం కలిగించేది. మా నాన్నగారికి లాంబ్రేట్ స్కూటర్ ఉండేది. అమ్మ, నాన్న, మా చెల్లాయి, నేను నలుగురు ఆ స్కూటర్పై ఆళ్వార్పేట వెళ్ళేవాళ్ళం. ఒకనాడు సాయంత్రం స్వామి దర్శనానికి వెళదామని నిర్ణయించుకుని
మా అమ్మగారు జాజి పూల దండ గుచ్చారు. కానీ మేము బయలుదేరే సమయానికి స్కూటర్ మొరాయించి స్టార్ట్ కాలేదు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మా నాన్నగారు బస్సులో వెళదామన్నారు. ట్రిప్లికేన్ నుండి ఆలవారు సుమారు 7 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మేము ఈశ్వర గారి ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజున స్వామివారు వేరొక భక్తుల ఇంటికి వెళ్ళారని తెలిసింది. స్వామివారు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని కూడా తెలిసింది. ఇక ఆ రోజుకి దర్శనం లేదనుకుని ఈశ్వర గారు చెప్పేశారు. అయితే స్వామివారికి జాజిపూల దండ తెచ్చాం కదా, ఇది ఇవ్వకుండా తిరిగిపోవటం నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు. స్వామి తిరిగి వచ్చే వరకు నిరీక్షిద్దామని నిర్ణయించుకుని మేము అక్కడే గేటు పక్కన నిల్చున్నాం. రాత్రి 10:30 గంటల వేళ స్వామి తిరిగి వచ్చారు. కారు లైట్ల కాంతిలో మమ్మల్ని చూసి స్వామి నాన్నగారిపై చాలా కోపగించుకున్నారు. ఏమని, బుద్ధి లేదా, చిన్నపిల్లలు తెలియదు, చలిలో ఎవరైనా ఉంటారా, ఇంత రాత్రి వేళ ఇంటికి ఎలా వెళతారు అన్నారు. పర్వాలేదు స్వామి, ఏదో విధంగా వెళ్ళిపోతాం అన్నారు నాన్నగారు. స్వామి చాలా కోపం ప్రదర్శిస్తూ మేము తెచ్చిన పూలదండను తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఈ పూలదండ కోసమే కదా మేము అంత రాత్రి దాకా ఉన్నదని ఆయనకు అర్థమైపోయింది. ఆ రోజుల్లో రాత్రి 9:30 గంటల తర్వాత బస్సులు తిరిగేవి కావు. అయితే దగ్గరలో ఉన్న సర్కిల్కి వెళ్తే ఏదైనా వాహనం లభిస్తుందేమోనని మేము అక్కడికి చేరుకున్నాం. ఇంతలో చాలా పాతబడి ఒకవైపు తలుపు ఊడిపోయి ఉన్న నల్లని మారిస్ మైనర్ కారు వేగంగా వచ్చి మా వద్ద ఆగింది. అందులో బాగా గడ్డం మీసాలు పెరిగిన ఒక వృద్ధుడు ఉన్నాడు. అసలు మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. మమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారని ఆయన అడిగారు. నాన్నగారు ట్రిప్లికేన్ అని చెప్పారు. తాను పై క్రాస్ రోడ్డు దాకా వెళ్తానని చెప్పారు. అందువల్ల తాను మమ్మల్ని ట్రిప్లికేన్ వద్ద దింప వెళదానని చెప్పాడు. మేము సంతోషంగా ఆ కారులో కూర్చున్నాం. ఆ వృద్ధుడు కారును అమిత వేగంగా నడుపుతూ 5 నిమిషాల్లో మా ఇంటి దగ్గర మమ్మల్ని దింపేశాడు. నాన్నగారు అతను డబ్బులు ఇద్దామనుకుంటే తనకు అవసరం లేదని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. మేము వెనక్కి తిరిగి చూసేసరికి ఆ కారు కనపడలేదు. బహుశా అతను వేగంగా వెళ్ళిపోయి ఉంటాడని మేము ఊహించుకున్నాం. ఆ మర్నాడు యథావిధంగా మేము జాజిపూల దండతో తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళాం. స్వామివారు మా నాన్నగారి చేతిలో పూలదండను చూసినా దగ్గరికి రాలేదు. స్వామికి కోపం వచ్చిందేమో అని నాన్నగారు భయపడ్డారు. భక్తులంతా వెళ్ళిపోయాక తర్వాత చివరిలో స్వామి మా నాన్నగారిని దగ్గరికి పిలిచి పూలదండను తీసుకుంటూ, నిన్ను మీరు ఎలా వెళ్ళారు అని ప్రశ్నించారు. ఒక పెద్ద మనిషి తన కారులో దిగబెట్టారు స్వామి అని నాన్నగారు విన్నవించారు. అప్పుడు స్వామి, నువ్వు ఇచ్చిన దండను తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ దండను చూస్తున్నప్పుడు పాపం మీరు ఇప్పుడు పిల్లలతో ఇంటికి ఎలా వెళ్తారో అని ఆలోచించాను. మీరు ఆ సర్కిల్ వద్ద నిలబడి ఏదైనా వాహనం వస్తుందేమని ఎదురు చూస్తున్నారు కదా, నేనే ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్యారేజ్కి వెళ్ళి తలుపు ఊడిపోయిన ఒక పాత కారు తీసుకుని వచ్చి మిమ్మల్ని ఇంటి వద్ద దింపి వెళ్ళాను. ఇక ముందెప్పుడు ఇలా చేస్తే నువ్వు తెచ్చే పూలదండను తీసుకోనన్నారు. భగవాన్ బాబా వారు ఆ భక్త వాత్సల్యానికి నాన్నగారు కళ్ళనీరు పర్యంతమైంది. నేను భక్త పరాధీనుడను భక్తులకు భక్తులను అన్న స్వామివారి ప్రేమాస్పదమైన వాక్కులకు ఇది ఒక అద్భుత నిదర్శనం అని ఆయనకు అర్థమైంది. టైం ఉంది సార్ టైం ఎంత ఉంది సాయిరా? టైం ఇంకొక 5 నిమిషాలు చెప్పండి. సర్వాంతర్యామికి ఆఖరిలో శతకోటి వందనాలు. భగవాన్ బాబా వారి అవతార పరిసమాప్తి తర్వాత భక్తులు అని అనుకునేవారు కూడా కొందరు. మేము అందరూ భక్తులే, కానీ వాళ్ళు కూడా ఇలాంటి అనుమానం వస్తుంది, ఏంటో అర్థం కాదు. గతంలోనైతే స్వామి ఉన్నారు, ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వెళ్ళి స్వామి వారితో మొరపెట్టుకుంటే ఏదో ఒక పరిష్కారం సూచించేవారు. కానీ ఇప్పుడు స్వామి లేరు కదా అని ఆవేదనకు లోను కావటం జరిగింది. అద్వితీయమైన అనంతమైన దివ్యశక్తి ఒక దివ్య మంగళ స్వరూపాన్ని ధరించడం ద్వారా అవతరించి మానవాతీతమైన అద్భుత కార్యాలు ఎన్నింటినో సాధించి మానవాళికి ఎన్నెన్నో మహోపకారాలను అందించి తన సంకల్ప మాత్రాన ఆ సాకార స్వరూపాన్ని నిర్గుణ నిరాకార తత్వంలోకి తిరోహితం చేయవచ్చు. కానీ అసలు ఆ దివ్యశక్తి అంతరించిపోవడం ఎక్కడైనా జరుగుతుందా? అలా భావించడం ఘోరమైన అజ్ఞానానికి పరాకాష్ట కాదా? మనలో ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, స్వామి లేరు అనే అజ్ఞానాన్ని. ఇలా ఆలోచించే వాళ్ళని చూసే స్వామివారు, మీరు కూడా డౌటింగ్ థామస్ వలె ఉండకండి అంటూ నవ్వుతూ హెచ్చరించేవాడు. అన్ని డౌట్లే కదా మనకు మానవునికి వచ్చేది. స్వామివారు మనకు ఇచ్చిన నేను ఎల్లప్పుడూ మీ ఇంటనే కంటనే వెంటనే జంటనే అంటూ మిమ్మల్ని రక్షిస్తానన్న అమృత తుల్యమైన అభయవరాన్ని అందుకుని మనం కూడా
స్వామి ఆంతర్యంలో ఆమె మనసులో స్వామి దృష్టిలో మనం కూడా స్వామి దృష్టిలో మనం కూడా ఒకరు అవుదామని అనుకుంటున్నాను. ఆఖరిన ఒక అనుభవం నాకు కూడా ఒక అనుభవం కలిగింది. అదేంటంటే చిన్నదండి. ఒకసారి నాకు గొంతు మీద చిన్న కణితిలాగా వచ్చిందండి. అది బాగా పెద్దదయింది. భయమేసింది. అప్పటికి కరెక్ట్‌గా గొంతు మధ్యలో. అప్పటికి స్వామి గుడికి వెళ్తున్నాను. దండం పెట్టుకున్నాను. కానీ నీ స్వామి భజనలంటే అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఇలా గొంతుకొచ్చేటప్పటికి ఇంక నేను పాడగలుగుతానా లేదా అని అనుమానం వచ్చేది. హాస్పిటల్‌కి వెళ్ళాను. చూపించుకుంటే ఆపరేషన్ చేయాలన్నారు. 2 రోజుల తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి ఆపరేషన్ అయితే చేయించుకున్నాను. కుట్లు పడ్డాయి సరిగ్గా గొంతు పైనే. తర్వాత చాలా ఇప్పటికి గొంతు దగ్గర గలిబిలిగా గుట్లుంటాయి. తర్వాత గుళ్ళో పాటలు పాడితే అందరూ అనేవాళ్ళు, "ఏంటి ఫ్రీగా పాడటం లేదు ఇదివరట్లాగా. అలాగా పట్టి పట్టి పాడుతున్నావేంటి?" అనేవారు. నాకు చాలా ఏడుపొచ్చేది. నా పాటలో ఏదో తేడా వచ్చిందని అనిపించింది. స్వామి దగ్గరికి చాలా దుఃఖపడ్డాను. నాకు వేరే గొంతులకి నిన్ను కీర్తించడానికి నాకు వేరే గొంతుని స్వామి అని తర్వాత షిరిడీ వెళ్ళాను ఒకసారి. వచ్చిన తర్వాత నెల రోజులు జలుబు చేసి నా గొంతుకు నా స్వాధీనం లేకుండా అయిపోయింది. తర్వాత మెల్లమెల్లగా గొంతు లైన్‌లో పడింది. ఇప్పటికైనా అప్పుడు షిరిడీలోనే నాకొక ఆటోలో వెళ్తుంటే ఒక భజన చేసుకునే తాళాలు దొరికినియి. అదే ఫస్ట్ నా తాళం పట్టుకోవటం. ఆ! ఏంటి నాకు గొంతు పోయి నేను బాధపడుతుంటే తాళాలిచ్చారేంటి స్వామి, అది నన్ను ఎగతాళి చేస్తున్నారు స్వామి కూడా అనుకున్నాను. ఇప్పటికైనా అప్పటి నుంచి ఆ నెల రోజులు జలుబు చేసిన తర్వాత నా గొంతు నాకొచ్చింది. ఇప్పటికైనా నేను మాట్లాడేది వేరు, పాట పాడేది వేరుగా ఉంటుంది. గొంతు వద్ద కుట్లు ఇప్పటికీ కనిపిస్తాయి. చూస్తే నవ్వొస్తది, విచిత్రంగా ఉంటది. ఇంతకంటే సాక్షాత్కారం, దర్శనం ఏముంటుందని నాకు పాడటమే కాదు, రాయటం కూడా అనుగ్రహించారు స్వామి. ఎలా రుణం తీర్చుకోగలను? నా మనశ్శాంతి స్వామికి వదిలేసి స్వామి సేవే చేస్తూ ఉంటాను. నేను చిన్నప్పుడు గోదావరిలో పడవ దాటుతూ స్కూల్‌కి వెళ్ళేదాన్ని. దాన్ని తెలుసుకుంటూ చాలా పాటలు రాసేదాన్ని. పడవలో ఉన్నట్లు స్వామి పాట రాసుకునేదాన్ని. చివరికి అది మీకు వినిపించాలని కోరిక. సాయిరాం. అన్ని విషయం. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. సాయిరాం అండి ఒకసారి. సాయిరమా సాయిరమా ఓ సాయి శ్రీ సాయి జై సాయి అంటూ సాయిరామ నామాన్ని జపించు. ఓం సాయి శ్రీ సాయి జై సాయి అంటూ సాయిరామ నామాన్ని జపించు. నువ్వు సాయిరామ నామాన్ని జపించు. సాయిరామ నామాన్ని జపించు. నువ్వు సాయిరామ నామాన్ని జపించు. ఓహో ఏ త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై ఈ యుగమందున పలికే దైవమై భక్తుల పాలిట సాయిరాముడవై ఈ యుగమందున పలికే దైవమై భక్తుల పాలిట సాయిరాముడవై ఓ రమా సాయిరమా ఓ రమా సాయిరమా ఓ రమ శ్రీరామ జయ రామ ఎలుసు సాయిరామ నామాన్ని జపించు. నువ్వు సాయిరామ నామాన్ని జపించు. ఆహాహా
సాయిరామ్ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. అమ్మ రికార్డింగ్ ఆపేసేయమ్మా. ఓకే సార్.